ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1819 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 6, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో T3 అల్ట్రా ఈ ఫోన్ లాంచ్ డేట్ అయితే బయటకు వచ్చింది. ఇంతవరకు లాంచ్ డేట్ తెలియదు, ఫోన్ వస్తుందని తెలుసు కానీ లాంచ్ డేట్ అఫీషియల్గా వివో అనౌన్స్ చేసింది. సెప్టెంబర్ 12వ తారీఖు ఈ ఫోన్ని వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ ఈ ఫోన్ స్పెసిఫికేషన్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు. టీ సిరీస్ కాబట్టి తక్కువ రేట్లో తీసుకొస్తారేమో అనిపిస్తుంది. 30,000 రూపాయలు ఆ ప్రైస్లో తెచ్చినా కానీ మంచి ఫోన్ అవుతుంది ఇది. ఆల్రెడీ నేను దీని స్పెసిఫికేషన్స్ కూడా చెప్పాను నేను మీకు. దీనిలో వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ 50 మెగాపిక్సెల్ కెమెరాస్, డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్, మీడియాటెక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. అన్నీ బాగున్నాయి. 1.5K డిస్ప్లే కూడా ఉంటుంది. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొస్తారో. ఇవన్నీ మనకి సెప్టెంబర్ 12వ తారీఖు అయితే తెలుస్తాయి. నెక్స్ట్ మనకు OnePlus Open 2 ఇది సేమ్ ఒప్పో కూడా తీసుకొస్తుంది. ఒప్పో Find N5 ఫోల్డబుల్ ఫోన్, సెకండ్ జనరేషన్ ఫోల్డబుల్ ఫోన్ OnePlus ఇది. ఈ ఫోన్ థిన్నెస్ట్ ఫోన్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో ఫోల్డబుల్ ఫోన్స్ అయితే కంపేర్ చేసి ఇదే థిన్నెస్ట్ ఫోల్డబుల్ ఫోన్ అని చెప్పేసి డిజిటల్ చార్ట్ స్టేషన్ అయితే చెప్తూ ఉన్నాడు లీక్ స్టార్ ఈయన. మనకి నార్మల్గా అయితే మాత్రం హానర్ ఫోన్ రీసెంట్గా వచ్చింది కదా, దానిలో 9.3 mm తిన్ను ఉంటుంది. దానికన్నా తిన్ను ఉంటుంది అని చెప్తుంది. మరి చూడాలి ఎంత సన్నగా ఉంటుంది ఈ ఫోన్. నెక్స్ట్ మన నథింగ్ ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేస్తుంది, టీచ్ చేస్తుంది. చూస్తే ఈ ఇయర్ బడ్స్ లాగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రీమియం సెగ్మెంట్లో తీసుకొచ్చేటట్లా అనిపిస్తుంది. వీటి పేరు వచ్చేసరికి నథింగ్ ఇయర్ ఓపెన్ అని చెప్పేసి పెట్టబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. మరి చూడాలి ఎప్పుడు తీసుకొస్తారో. ఆ ట్రాన్స్పరెంట్ డిజైన్ అయితే కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ మనకి కాలిఫోర్నియా డాక్టర్స్ మీరు స్మార్ట్ వాచెస్ యూజ్ చేయడం మంచిది అని చెప్పేసి చెప్తున్నారు మీ హెల్త్ పర్పస్. అంటే ఇవి 100 రూపాయలకి 1000 రూపాయలకి దొరికే స్మార్ట్ వాచెస్ కాదు వీళ్ళు చెప్పేవి. లైక్ యాపిల్ వాచ్ కానీ సామ్సంగ్ వాచ్ ప్రీమియం ఉంటాయి, ఈసీజీ ఫంక్షనాలిటీస్ ఇట్లాంటివి ఉన్నవి. ఏదైనా మీరు యూజ్ చేస్తే బెటర్. వీళ్ళు కొన్ని ఇన్సిడెంట్స్ కూడా షేర్ చేసుకున్నారు వాళ్ళకి జరిగినవి. ఒక ప్రెగ్నెంట్ లేడీ వచ్చింది వాళ్ళ దగ్గరికి, తనకి శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతుందంట. తన యాపిల్ వాచ్లో ఈసీజీ చెక్ చేస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయమని చెప్పిందంట. వీళ్ళ అమ్మాయి హాస్పిటల్కి అయితే వచ్చింది. హాస్పిటల్కి వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఏంటంటే లోవర్ హార్ట్ కొద్దిగా ఇష్యూ అయితే ఉంది, హార్ట్ పంపింగ్ కరెక్ట్ లేదు. సో మొత్తం బాడీ అంతా ఆక్సిజన్ అయితే వెళ్ళట్లేదు. సో అందుకని చెప్పేసి ఆమెకి ఆపరేషన్ చేసి కాపాడారు. ఆమెకైతే ప్రాణాలు అయితే ప్రమాదం లేదు. సో ఇట్లా చాలామంది ఈ వాచెస్లో ఇన్ఫర్మేషన్ బట్టి హాస్పిటల్కి వస్తూ ఉన్నారు. వాళ్ళు చాలా వరకు డిసీజెస్ చాలా వరకు మేము నయం చేయగలుగుతున్నామని చెప్పేసి డాక్టర్సే చెప్తూ ఉన్నారు. సో మీరు కూడా యూజ్ చేయండి. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఏదైతే వాళ్ళు రిపోర్ట్ ఇస్తుందో యాపిల్ వాచ్ కానీ ఏదైనా వాచ్ రిపోర్ట్ ఇచ్చేవి హాస్పిటల్ ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటాయో వాటితో కంపేర్ చేస్తే మాత్రం అంత యాక్యురేట్ రిజల్ట్స్ అయితే లేవు. కాకపోతే అవి హెల్ప్ చేస్తుంది, ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది మీ హెల్త్ పర్పస్కి. సో వాటిని ఖచ్చితంగా యూజ్ చేయడానికి ట్రై చేయండి ఏమన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అన్నట్లు డాక్టర్స్ అయితే సజెస్ట్ చేస్తున్నారు. చెప్పా కదా బడ్జెటే కాదు, కొద్దిగా ప్రీమియం సెగ్మెంట్వి, కొద్దిగా మీకు బెటర్ యాక్యురేట్ రిజల్ట్స్ అయితే ఇస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ సేల్ నడుస్తుంది అమెజాన్లో 6వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు. ఇది చూడొచ్చు, మీకు చాలా ఆఫర్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు ఒకవేళ ఏమన్నా మీరు విష్ లిస్ట్లో పెట్టుకొని ఏమైనా మంచి రేటుకుంటే మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. నా వరకు అయితే వెయిట్ చేయండి, మనకి నెక్స్ట్ సేల్ వస్తుంది కదా దసరా సేల్, దానికోసం వెయిట్ చేయండి. లేదు మీరు ఎప్పుడైనా కొనుక్కోవాలని అర్జెంట్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి. సేల్ అయితే నడుస్తుంది, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ మీద డిస్కౌంట్స్ అయితే వస్తూ ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తుంది అమెజాన్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి హువావే నుంచి హువావే ట్రూ సెన్స్ అని చెప్పేసి ఒక టెక్నాలజీని తీసుకొని రాబోతుంది. మోస్ట్లీ దీన్ని చైనాలో తీసుకొని రావచ్చు. సేమ్ టెక్నాలజీ గూగుల్ ప్రపంచవ్యాప్తంగా తీసుకొని రాబోతుంది. ఆల్రెడీ గూగుల్ ఇది అనౌన్స్ కూడా చేసింది. గూగుల్ హియర్ అని చెప్పేసి అనౌన్స్ చేసింది. హియర్ అంటే ఫుల్ ఫామ్ వచ్చేసరికి హెల్త్ అకౌస్టిక్ రిప్రజెంటేషన్. అంటే మనం దగ్గామనుకోండి, మనం దగ్గినప్పుడు మన దగ్గు సౌండ్ తీసుకుంటుంది. అది ఆ సౌండ్ తీసుకొని మనకి ఏమైనా రోగాలు ఉన్నాయో చెప్తుంది. లైక్ కోవిడ్ కానివ్వండి, టీబీ కానివ్వండి, చెస్ట్కి సంబంధించిన సమస్యలు కానివ్వండి, థ్రోట్ ఇన్ఫెక్షన్, ఇట్లా రకరకాల అది అనలైజ్ చేసి మీకు ఎటువంటి రోగం ఉందో మన దగ్గు ద్వారా సౌండ్ ద్వారా అది కనిపెట్టిద్ది అనమాట. సో ఇదే టెక్నాలజీ ఇప్పుడు హువావే యూజ్ చేయబోతుంది, హువావే ట్రూ సెన్స్ అని చెప్పేసి. కాకపోతే చైనాలో తీసుకురావచ్చు, ఎందుకంటే దీనికి మొత్తం యూజర్ డేటా అంతా కావాలి. గూగుల్ అంటే పెద్ద కంపెనీ కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉంది కాబట్టి వాళ్ళు కొన్ని బిలియన్స్ వాళ్ళ డేటా వాళ్ళ దగ్గర ఉంది యూజర్స్ది. సో హువావేకి తక్కువే కదా మూవీ. చైనాలో దీన్ని వీళ్ళు తీసుకొని రావచ్చు, గూగుల్ ప్రపంచవ్యాప్తంగా తీసుకురావచ్చు. ఇవి వచ్చేసరికి హువావే వాచెస్లో తీసుకొస్తా అని చెప్తుంది, గూగుల్ వచ్చేసరికి ఫోన్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి CIRP వాళ్ళు ఒక సర్వే అయితే చేశారు, ఎందుకు ఐఫోన్స్ కొంటున్నారు అని చెప్పేసి వీళ్ళు సర్వే అయితే నిర్వహించారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా సమాధానాలు చెప్పారు. ఎక్కువ మంది ఇచ్చిన రిప్లై వచ్చేసరికి 28% ఐఫోన్స్ మేము ఎందుకు కొంటున్నాం అంటే మా ఫోన్ పోతేనో, ఎవరైనా దొంగిలిస్తేనో, మేము పోగొట్టుకుంటేనో, లేకపోతే పగిలిపోతేనో కొత్త ఫోన్ కొనాలనుకుంటున్నప్పుడు ఐఫోన్కి అప్గ్రేడ్ అవుతున్నట్టు చెప్పారు 128 మంది. అండ్ ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, నెక్స్ట్ ఐఫోన్ 16 సిరీస్ వస్తుంది కదా, ఐఫోన్ 15 యూజ్ చేసే వాళ్ళని అడిగారు 16 సిరీస్కి అప్గ్రేడ్ అవుతారా అంటే 100లో 18 మంది అప్గ్రేడ్ అవుతాం. ఎందుకు అప్గ్రేడ్ అవుతారని అడిగితే AI ఫీచర్స్ వస్తున్నాయి కొత్తగా, అవి కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటే వాటికి నేను ఐఫోన్ 16కి అప్గ్రేడ్ అవుతా 15 నుంచి అని చెప్పి సమాధానం ఇచ్చారు. 100లో 44 మంది మాత్రం అన్నిటికంటే ఎక్కువ 44 మంది 100లో 44 మంది ఎందుకు ఐఫోన్ కొంటున్నారంటే షో ఆఫ్ కోసం. వాళ్ళు కొన్నారు, మా ఫ్రెండ్ కొన్నాడు, మా ఫ్యామిలీ ఎవరైనా కొన్నారు,
లోగో కోసం, ఇంకా బిల్డప్ ఇవ్వడం కోసం, అండ్ కొంతమంది అవసరం లేకపోయినా కొంటారనమాట. రీసెంట్గా మనం ఒక సంఘటన చూసాం కదా, ఒక తల్లి వాళ్ళ కొడుకు కొనిచ్చింది ఫోన్. అమ్మ పూలు అమ్ముకుంటుంటుంది గుడి ముందు, సో ఫోన్ కొనిచ్చింది వాడి హింస తట్టుకోలేక. ఇట్లా రకరకాలుగా అయితే రీజన్స్ అయితే చెప్పారు. సో ఓవరాల్గా అయితే మాత్రం వీళ్ళు చెప్పేది 75% 175 మంది ఐఫోన్ అవసరం లేకపోయినా కానీ కొనుక్కుంటున్నారని చెప్పేసి వీళ్ళు రిపోర్ట్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు ఓటీటీ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే, ఈరోజు ఫ్రైడే కాబట్టి ఓటీటీ వివరాల్లోకి వెళ్తే డిస్నీ ప్లస్ హాట్స్టార్లో కిల్ అనే ఒక హిందీ సినిమా అయితే వచ్చింది. బాగుందండి, దీనికి కూడా రేటింగ్ అయితే బాగానే ఉంది. అండ్ ఇంకొక సినిమా వచ్చేసరికి డబుల్ స్మార్ట్, ఇది వచ్చేసరికి ప్రైమ్ వీడియోలో వచ్చింది, తెలుగు సినిమా. ఇది మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. వీకెండ్ థియేటర్లో వచ్చేసరికి గోట్ రిలీజ్ అయింది విజయ్ది. అండ్ ఇంకొక సినిమా కూడా లాస్ట్ వీక్ రిలీజ్ అయింది, దానిది సరిపోదా శనివారం, అది బాగా మంచి టాక్ అయితే వచ్చింది. 2 సినిమాలు థియేటర్లో ఎంజాయ్ అనుకుని చేయొచ్చు. నెక్స్ట్ కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే సూర్య అడుగుతున్నారు, ఐఫోన్ తర్వాత ఆండ్రాయిడ్లో ఏ ఫోన్ చూడాలి అంటే. ఐఫోన్ నేను వాడాను, ఆండ్రాయిడ్లో కొత్త ఫోన్ కొనాలనుకుంటే ఐఫోన్ ధీటుగా ఏ ఫోన్ కొనుక్కోవాలన్నట్లు అడుగుతున్నారు. ఆండ్రాయిడ్లో అయితే ఐఫోన్కి పోటీ అంటే శాంసంగే, ఆ ఫ్లాగ్షిప్ కేటగిరీలో. ఆల్ట్రా మోడల్స్ ఉంటాయి, S24 అల్ట్రా, S23 అల్ట్రా, ఈ బాగుంటాయి. S Pen సపోర్ట్ కూడా ఉంటుంది అండ్ బాగుంటుంది యూజర్ ఎక్స్పీరియన్స్ కూడా. కాకపోతే ఐఫోన్లో ఉన్న మీకు ఎక్స్పీరియన్స్, ఆ యూజర్ ఎక్స్పీరియన్స్, ఆ యూఐ ఇచ్చే ఎక్స్పీరియన్స్ అయితే మీకు వీటిలో ఉండవు. మీకు కొద్దిగా అది ఫీల్ అవుతారు కదా, ఫీచర్స్ ఎక్కువ ఉంటాయి ఆండ్రాయిడ్లో ఐఫోన్తో కంపేర్ చేస్తే. ఆండ్రాయిడ్ వర్సెస్ ఐఫోన్ ఒక వీడియో కూడా చేసినట్టు నేను, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి, మీకు ఇంకా డీటెయిల్గా ఉంటుంది. నెక్స్ట్ మనకి టెక్నో ఒక కొత్త ప్రోడక్ట్ మీద వర్క్ చేస్తుంది, వాళ్ళు వెబ్సైట్లో అయితే పెట్టారు. ఇది వెరైటీగా అయితే ఉంది, లైక్ యాపిల్ విజన్ ప్రో లాగా అనమాట. ఈ కలజోడు అయితే మనం పెట్టుకోవాలి అండ్ ఒక కంట్రోలర్ అయితే ఇస్తున్నారు. దానిలో మేబీ వీళ్ళు Ryzen 7 ప్రాసెసర్ యూస్ చేస్తున్నట్టు చెప్తున్నారు. అండ్ ర్యామ్ కూడా 16 GB ర్యామ్, అది కూడా LPDDR5 ర్యామ్, స్టోరేజ్ 1 TB SSD. అంటే లైక్ పీసీ స్పెసిఫికేషన్స్ తీసుకొని వచ్చారు. అండ్ మనం ఈ కలజోడు పెట్టుకుంటే ఏమైందంటే అది ప్రొజెక్ట్ చేస్తుంది, 215 inches స్క్రీన్ మనకు ముందు ప్రొజెక్ట్ చేస్తుంది. అంటే మనం విజన్ ప్రోలో ఎలా చూస్తాం, మనకు స్క్రీన్ కనిపిస్తుంటే కంట్రోల్ పెట్టి గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. సో ఇట్లా ఈ కాన్సెప్ట్లో వీళ్ళు తీసుకురాబోతున్నారు. దీని అయితే ప్రజెంట్ వీళ్ళు వెబ్సైట్లో పెట్టారు, ఎప్పుడు తీసుకొస్తారు ప్రజెంట్ అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. నెక్స్ట్ మన హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో ఐస్ క్రీమ్లో వీళ్ళు ఆల్కహాల్ కలిపి అమ్ముతున్నారు అనమాట. అంటే ఒక కేజీ ఐస్ క్రీమ్లో 60 ml ఆల్కహాల్ వేసేసి విస్కీ వేసేసి మిక్స్ చేసి ఐస్ క్రీమ్ తయారు చేసి అమ్ముతున్నారు. సో చాలామంది అక్కడికి వెళ్ళారు, తిన్నారు. కొంతమంది తెలిసిపోద్ది కదా దీనిలో ఆల్కహాల్ ఉందని చెప్పేసి, అట్లా బాగా స్ప్రెడ్ అయింది, అది న్యూస్ బాగా వైడ్ స్ప్రెడ్ అయింది. అందరు తింటుంటారు, చిన్నపిల్లలు కూడా వెళ్ళి తింటుంటారు ఐస్ క్రీమ్ని. సో ఇది స్ప్రెడ్ అయ్యేసరికి ఎక్సైజ్ వాళ్ళు వెళ్ళి టెస్ట్ చేసేసి వాళ్ళని అరెస్ట్ చేశారు. ఐస్ క్రీమ్ షాప్ని కూడా సీజ్ చేశారు. షాప్ పేరు వచ్చేసరికి 1 and 5. డిఫెన్స్ పవర్కొని న్యూస్ అయితే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి. రేపు ఈవినింగ్ మన ఛానల్లో పిక్సెల్ ఫోల్డ్ వీడియో అయితే వస్తుంది, అది కూడా చెక్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.